శ్రీ దశావతార సహిత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి రాజగోపుర కలశ ప్రతిష్ఠ కార్యక్రమంలోని భాగంగా 6వ రోజు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి దహపోత్సవం కన్నుల పండుగ జరిగింది. బ్రహ్మోత్సవాల సందర్భంగా సోమవారం నిత్యం బలిహరణం, ప్రత్యేక అర్చనలు, పుష్పాభిషేకం అనంతరం రాత్రి 9 గంటల నుంచి మంగళవారం తెల్లవారుజాము వరకు చేవెళ్ల మండల పరిధిలోని తంగడపల్లిలో లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి దీపోత్సవాన్ని నిర్వహించారు. దీపోత్సవాన్ని దేవాలయ ప్రాంగణం నుండి స్వామివారి మండపం వరకు ఊరేగింపుగా డప్పు వాయిద్యాల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు. అలివేలు మంగమ్మను సైతం మండపం వద్దకు తీసుకొచ్చారు. అనంతరం చెంచువారి ఆటపాటల మధ్య స్వామి ఆభరణాలు దోచుకున్నారు. దోపోత్సవాన్ని తొలగించేందుకు మండల నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో నడదూర్ వెంకట రాఘవన్, వెంకట నాదాచార్యులు, శేషాద్రి, వేణుమాధవన్, రాజగోపాల్, ఆలయ అర్చకులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ దగ్గర కూడా తనాలు ఎవరి దగ్గర చూసినా కూడా తనంతా అయిపోతుంది. నిత్యాన్నదానం వైభవంగా జరుగుతూ ఉంటుంది. ఇక ఏం చేయాలంటే అడవిలో కాచుకుంటూ ఉంటాడు. ఆయన ఒక పెద్ద నెట్వర్క్ చేసుకుంటాడు. అందరి దొంగలను మంచిగా శిక్షణ ఇస్తాడు. వాళ్ళని తన రాజ్యంలో ఉన్నటువంటి పరివారమే అంతా కూడా వాళ్ళను అడవిలో మొత్తం అందరిని నిలబెడతాడు. ఎవరు ఎక్కడి నుంచి వస్తూ ఉంటే వాళ్ళ దగ్గర నుంచి యాత్రికులు కానీ భక్తులు కానీ ఎవరు ఎంత వాళ్ళ దగ్గర ఏ ధనం కనబడితే అంతా కూడా దోచుకోవడము. ఇలా మొత్తం 364 రోజులు గడిచిపోతాయి. 365వ రోజు అతను అన్నదానం చేస్తే పెళ్లి చేసుకుంటుంది. ఆయన అదే మనసున్నది, కానీ నేను ఇంత పెద్ద సత్కార్యాన్ని చేస్తున్నాను, రోజు 1000 మందికి మంచిగా భోజనం చేస్తున్నాను అని చెప్పేసి ఏ రోజు ఏ కోశాన లేదు. అట్లాంటిది 365వ రోజు అంటే 64వ రోజు రాత్రికి ఎక్కడ దోచుకుందామన్నా కానీ కూడా ఎవరి దగ్గర ధనం లేకపోవడము, ఏం చేయాలి అని చెప్పేసి మనస్సులో అప్పుడు అనుకుంటూ ఉంటే ఒక అడవి ఉందా, ఇలానే మనం మొన్న కళ్యాణం చేసుకున్నాం. నిన్న రథోత్సవం మీద ఎట్లయితే పోతున్నాడో స్వామివారు కూడా ఊరేగింపుకుంటూ వెళ్తూ ఉన్నాడు. ఒక దగ్గర మార్గ మధ్యంలో అడవిలో తను బస చేస్తాడు. స్వామివారు శ్రీరంగనాథుడే చేస్తే అప్పుడు తను ఎంతో సంతోషిస్తాడు. ఆహా, ఇక రేపు ఒక్క రోజు గడిస్తే నాకు పెళ్లి అవుతుంది అనే ఒక మంచి ఉల్లాసంగా స్వామివారు కనిపించారు కదా, మంచి బంగారు ఆభరణాలు ఉన్నాయని స్వామివారి దగ్గరికి వచ్చి ఇప్పుడు మనం చూస్తూ ఉండగానే ఎలాగైతే దొంగతనం చేశారో వీళ్ళు అట్లనే మొత్తం తీసుకొని పోతారు. ఆశకు అందులేదు. ఏం చేస్తాడనంటే మంగళసూత్రం అమ్మవారు మెడలో కనబడుతుంది, కాళ్ళకు మెట్టలు కనబడతాయి. అవి కూడా తీసుకుంటే ఇంకో 4 రోజులు ఎక్కువ చేయొచ్చు కదా అని చెప్పేసి మెల్లిగా ఏం చేస్తాడంటే ఫస్ట్ అమ్మవారి దగ్గర కాళ్ళ దగ్గర ఉన్నటువంటి మెట్టల మీద మనసు పడి ఆ